అందరి చూపు ప్రస్తుతం తమిళనాడు వైపే ఉంది. 6 గంటలకు జరగబోయే విజయ్ గవర్నర్ భేటీ వైపే అందరూ కూడా ఆసక్తిగా చూస్తున్న పరిస్థితి. అదేవిధంగా చెన్నై నెహ్రూ స్టేడియంలో భారీగా ఏర్పాట్లు కూడా జరుగుతున్నట్టు తెలుస్తోంది. అదేవిధంగా కాసేపట్లో గవర్నర్ రాజేంద్ర అర్లేకర్ను కలవబోతున్నారు విజయ్. 118 మంది ఎమ్మెల్యేల సంతకాలతో కూడిన మద్దతు లేఖను గవర్నర్కు అందజేయబోతున్నారు విజయ్. టీవీకేకు కాంగ్రెస్, వీసీకే, లెఫ్ట్ పార్టీలు మద్దతు ప్రకటించాయి. గవర్నర్ను కలిసిన తర్వాత వీసీకే, లెఫ్ట్ పార్టీల నేతలతో భేటీ కాబోతున్నారు విజయ్. సోమవారం నాడు విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా ప్రస్తుతం తమిళనాడు నుంచి వార్తలు వస్తున్న పరిస్థితి. మా కరెస్పాండెంట్ లోకేష్ జాయిన్ అవుతున్నారు ప్రస్తుతం తమిళనాడు పరిణామాల గురించి మాట్లాడడానికి. సో లోకేష్ చెప్పండి, మనం ఇక తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అని చెప్పొచ్చా ఇవాళ నుంచి, లేదంటే 6 గంటలకి గవర్నర్ భేటీ వరకు కూడా ఆగాల్సిన పరిస్థితి ఉంటుందా? ఎందుకంటే ఇప్పటికే ముచ్చటగా 3వ సారి కలవబోతున్నారు గవర్నర్ని, కానీ విత్ 118 మ్యాజిక్ ఫిగర్తో కలవబోతున్నారు. ఎస్ బిందు, తమిళనాడు నూతన ముఖ్యమంత్రిగా జోసెఫ్ విజయ్ అనే నేను అంటూ కూడా విజయ్ ప్రమాణ స్వీకారం చేయడానికి సంసిద్ధం అవుతున్నారనే చెప్పొచ్చు. ఆ విధంగా తమిళనాడు ప్రజలు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే 3 రోజుల పాటు ఉన్నటువంటి సందిగ్ధతకు ఇవాళ తెరపడింది. ఏదైతే గవర్నర్ను 2 సార్లు భేటీ అయినటువంటి విజయ్ 118 మ్యాజిక్ ఫిగర్ చూపించలేదని చెప్పి కూడా 2 సార్లు మీటింగ్ని కూడా ప్రభుత్వ నిర్మాణాన్ని కావచ్చు, ప్రమాణ స్వీకారాన్ని కావచ్చు గవర్నరు అనుమతించలేదు. అయితే ఇవాళ తనకు కావాల్సినటువంటి మద్దతు మొత్తాన్ని కూడా విజయ్ కూడగట్టగలిగాడు. 118 స్థానాలు మ్యాజిక్ ఫిగర్ సంబంధించినటువంటి పార్టీలకు సంబంధించినటువంటి పత్రాలను తీసుకొని మరికొద్దిసేపట్లో గవర్నర్ రాజేంద్రన్ను ఇటు టీవీకే అధినేత విజయ్తో పాటు కాంగ్రెస్ సంబంధించినటువంటి ముఖ్య నేతలు, అదేవిధంగా మద్దతు తెలుపుతున్నటువంటి వామపక్షాలకు సంబంధించినటువంటి నేతలతో పాటు వీసీకే సంబంధించినటువంటి పార్టీకి సంబంధించినటువంటి నేతలతో కలిసి గవర్నర్ను భేటీ కానున్నారు. గవర్నర్తో దాదాపు 30 నిమిషాల వరకు కూడా చర్చించనున్నారు. అంటే తను తీసుకొని వచ్చినటువంటి అనుమతి పత్రాలన్నింటినీ కూడా గవర్నర్కి సమర్పించిన తర్వాత ఏనాడు ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి ఇవ్వనున్నారు. అదేవిధంగా ప్రమాణ స్వీకారానికి తాము అనుకున్నటువంటి డేట్ను కూడా గవర్నర్కు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అనంతరం కూడా ఏదైతే ఫలితాల అనంతరమే కూడా తనకు తానుగా డిసైడ్ అయ్యి ఎంతో భరోసాతో ఉన్నటువంటి విజయ్ ఇటు నెహ్రూ ఇండోర్ స్టేడియంగా కూడా ప్రమాణ స్వీకారానికి దాదాపు 80% పనులు పూర్తి చేసుకున్నారు. అయితే మ్యాజిక్ ఫిగర్ లేని కారణంగా కూడా ఆ ఏర్పాట్లను అర్ధాంతరంగా నిలిపివేయాలని చెప్పి గవర్నర్ను సీఎస్ ఆదేశించడంతో ఆ పనులను కూడా అర్ధాంతరంగా నిలిపివేశారు. సో ఎట్టకేలకు విజయ్ మ్యాజిక్ ఫిగర్కు చేరుకున్నారు కాబట్టి మరికొద్దిసేపట్లో అందుకు సంబంధించినటువంటి పూర్తి అనుమతి పత్రాలను కూడా ఇటు గవర్నర్కు సమర్పించిన వెంటనే మరుక్షణం నుండే కూడా విజయ్ ఇటు తమిళనాడుకి సంబంధించి నూతన సీఎం క్యాండిడేట్గా కూడా అఫీషియల్గా అనౌన్స్ అవుతాడని కూడా మనం చెప్పొచ్చు. సో అందుకు సంబంధించి ప్రముఖంగా ఇటు అనుకూల పవనాలే వీస్తున్నాయి. అందుకు సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే కూడా మన సాక్షి టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. కొద్దిసేపటి క్రితమే కూడా విజయ్ గవర్నర్తో భేటీ అనంతరం కూడా అఫీషియల్గా తన సీఎం క్యాండిడేట్గా అనౌన్స్ అయిన తర్వాత ఏదైతే అధికారికంగా తనకు కనిపించాల్సినటువంటి కాన్వాయ్ను కూడా సిద్ధం చేసి ఉంచారు ఇటు లోక్ భవన్లో. కొద్దిసేపటి క్రితమే ఆ కాన్వాయ్ కూడా గేట్ నెంబర్ 2 నుండి కూడా లోక్ భవన్ లోపలికి ప్రవేశించింది. వన్స్ ఇటు విజయ్ వచ్చి గవర్నర్ భేటీ అనంతరం కూడా ఆ కాన్వాయ్ మధ్యలో విజయ్ తిరిగి తన నివాసానికి చేరుకుంటారు. అదేవిధంగా మద్దతు తెలిపినటువంటి పార్టీలు ఏదైతే వామపక్షాలైనటువంటి సిపిఐ, సిపిఎంతో పాటు వీసీకే పార్టీతో పాటు మొదట 2 రోజుల నుంచి కూడా తనకు ఎంతో మద్దతుగా నిలిచి నేడు ఇవాళ మ్యాజిక్ ఫిగర్ అందుకోవడానికి పూర్తి స్థాయిలో సహకరించి విజయాన్ని చేరువ చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి మీడియా సమావేశం కూడా నిర్వహించి అఫీషియల్గా తన ప్రమాణ స్వీకార తేదీతో పాటు గవర్నర్తో భేటీ అయినటువంటి అంశాలను కూడా మీడియాతో చర్చించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్ లోకేష్, మీరు ఇంతకు ముందే చెప్పినట్టుగా కాన్వాయ్ కూడా మనం చూస్తున్నాం, కనిపిస్తోంది. ఇదే కాన్వాయ్ విషయంలో కూడా గవర్నర్ గతంలో అబ్జెక్ట్ చేయడం కూడా మనం చూసాం. సిఎస్ని, డీజీపీని పిలిపించుకుని మరి మీరు వెంటనే కాన్వాయ్ ఎందుకు అలాట్ చేశారో అని అడిగినట్టుగా కూడా తెలుస్తోంది. ఎట్ ద సేమ్ టైం టీవీకే వర్గాలు కూడా ఖండించాయి. నేను ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే కాన్వాయ్ తీసుకుంటానని విజయ్ చెప్పినట్టుగా కూడా వార్తలు వినిపించాయి. సో ఇట్స్ ఆల్ సెట్ నౌ అనుకోవచ్చా? సో ఎస్, ఖచ్చితంగా. ఎందుకంటే
ఆయనకి మ్యాజిక్ ఫిగర్ చేరు అవుతాడు అనేటువంటి ఒక నమ్మకం అధికార వర్గాలలోనే ఫస్ట్ ఏర్పడింది. సో 108 అత్యధిక స్థానాలు గెలుపొందినటువంటి విజయ్ తన మద్దతు కూడగట్టుకోవడానికి కేవలం 10 స్థానాలే కావాల్సి ఉంది. ఆ 10 స్థానాలు ఇటు చిన్న పార్టీల నుంచి కూడా తీసుకోగలడు, ఖచ్చితంగా గవర్నమెంట్ ఫామ్ చేయగలడు అని చెప్పి మొదటగా గవర్నర్ కంటే మునుపుగా కూడా అధికారులు అయితే మాత్రము నమ్మారు. సో అందుకే విజయ్ అనుమతి లేకుండానే కూడా విజయ్ కోరక మునుపే కూడా విజయ్ ఇంటి ముందు భద్రత పెంపొందించారు, 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఆ నివాసం ఉంటున్నటువంటి ఏరియా మొత్తాన్ని కూడా బ్లాక్ చేశారు. నివాసాలకు వెళ్ళేటువంటి వ్యక్తులను కూడా పూర్తిగా క్షుణ్ణంగా పరిశీలించే ఆ రోడ్లో పంపించేటువంటి పరిస్థితులు కలిగాయి మొదటి రోజున. రిజల్ట్స్ మరుసటి రోజున కూడా అదే కొనసాగింది. అయితే వన్స్ గవర్నర్ భేటీ అనంతరం ఏదైతే విజయ్ మ్యాజిక్ ఫిగర్ చూపించలేకపోయాడో అప్పుడు డీజీపీని అదేవిధంగా సిఎస్ని పిలిచి ఇటు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఏర్పాట్లకు ఏ విధంగా అనుమతిస్తారు, మ్యాజిక్ ఫిగర్ తన వద్ద నిరూపించుకోకుండా సిఎస్ ఏ విధంగా ఏర్పాట్లకు అనుమతించారని సిఎస్ని అదేవిధంగా కాన్వాయ్ ఏ విధంగా మీరు పెట్టారు అనుమతించారు అని చెప్పి కూడా ఇటు డీజీపీని కూడా గవర్నరు ఒకంత ఆగ్రహంగా ప్రశ్నించినటువంటి తీరును చూసాం. అయితే నేడు అఫీషియల్గా విజయ్కి కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ఏదైతే 118 ఉంది కాబట్టి గవర్నర్తో భేటీ అనంతరము గ్రీన్ సిగ్నల్ వచ్చిన తర్వాత ఆ కాన్వాయ్ని అఫీషియల్గా కూడా గవర్నరే పంపించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఓకే లోకేష్, ఇప్పుడు ఈ గవర్నర్ భేటీ తర్వాత విజయ్ ఏం మాట్లాడతారు అనే ఉత్కంఠ కూడా కనిపిస్తోంది. ఎందుకంటే మొత్తం 107 స్థానాలు సాధించిన తర్వాత విజయ్ ఎక్కడ మాట్లాడడం మనం చూడలేదు. ఇప్పుడు మొత్తం గవర్నర్ తోటి ఎస్ చెప్పించుకున్న తర్వాత ఆయన ఏమన్నా చెప్పే అవకాశం ఉందా ఈ ప్రెస్ మీట్లో అనేది కూడా అందరి ఐస్ ఉన్నాయి. అట్ ది సేమ్ టైం సిపిఎం నుంచి ఎంఏ బేబీ కానీ లేకపోతే ఇతరులు కానీ కొన్ని కామెంట్స్ చేశారు. బీజేపీ గవర్నర్ వెనకుండి దీని అంతటినీ నడిపించిందని కొన్ని కామెంట్స్ వామపక్షాల నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కనబడ్డాయి. ఈ నేపథ్యంలో వాటిని ఏమైనా అడ్రస్ చేసే అవకాశం ఉంటుందా విజయ్ అనే ఉత్కంఠ కూడా ఉంది. ఎస్, మీరు అన్నట్టుగా నిజంగానే ఏదైతే అత్యధిక స్థానాలుగా నిలిచినటువంటి పార్టీగా టీవీకే అధినేత విజయ్ ఇక్కడ రూపాంతరం చెందిన తర్వాత అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. తన మద్దతు కూడగట్టడంలో కావచ్చు, అదేవిధంగా గవర్నర్తో 2 సార్లు కలిసి ప్రమాణ స్వీకారానికి ప్రభుత్వ నిర్మాణానికి అనుమతి కోరి భంగపడినటువంటి విషయంలో కావచ్చు, మరోవైపు పార్టీలు మద్దతు ఇవ్వడానికి వెనుకజ్జ వేస్తూ వచ్చినటువంటి తీరు కావచ్చు, మరోవైపు కూటమిలో నుంచి తాము బయటికి రామని చెప్పి విజయ్కి తేల్చి చెప్పినటువంటి పార్టీల సమాధానం కావచ్చు, వీటన్నిటి విషయంలో విజయ్ చాలా వరకు కలత చెందారు, నలిగిపోయారని కూడా చెప్పొచ్చు. చాలా వరకు కష్టాలు కూడా అనుభవించారు. అయినప్పటికీ కూడా ఆయన ఎక్కడా కూడా నోరు విప్పలేదు. ఇటు కాన్వాయ్ ఏ విధంగా ఏర్పాటు చేశారు అనేటువంటి ఒక అంశం పైన తప్ప ఆ అంశం పైన కూడా తనకు సంబంధించినటువంటి వ్యక్తుల చేత నేతల చేత కూడా పోలీస్ డిపార్ట్మెంట్కి చెప్పించేటే తప్ప వీటన్నిటిని మనసులోనే ఉంచుకున్నాడు. క్లియర్ కట్గా తను అనుకున్న దిశ వైపు లక్ష్యం వైపు అడుగులు వేశాడే తప్ప ఎక్కడా కూడా ఒక మీడియా ప్రకటన కూడా చేయలేదు. తనని ఇంతగా కూడా ఇబ్బందులు గురి చేస్తున్నాడు అనేటువంటి ప్రకటన కూడా చేయలేదు. సో నేడు తనకు కావాల్సినటువంటి మద్దతు కూడగట్టిన తర్వాత వన్స్ గవర్నర్ను భేటీ అయిన తర్వాత కూడా విజయ్ ఆ మీడియా సమావేశంలో కూడా పాల్గొనే అవకాశం లేనట్టుగానే తెలుస్తుంది. కేవలము తన ప్రమాణ స్వీకారం చేసేటువంటి వేదిక మీద నుంచే కూడా మొత్తం తమిళనాడు రాష్ట్రాన్ని ఆయన సందేశాన్ని వినిపించబోతున్నాడు అనేటువంటి సమాచారం అయితే మనకు టీవీకే వర్గాల నుండి వినపడుతుంది. తను ఎంతగానో నమ్మి విశ్వసించి ఇంతటి భారీ విజయాన్ని